హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి పార్ట్ ఫైవ్లో ఎవరైతే లాంగ్వేజ్ 2గా తెలుగుని తీసుకొని ఉంటారో వాళ్ళకి రెండు ప్యాసేజ్లు వస్తాయి. సో ఫస్ట్ ప్యాసేజ్ అన్నది 121 నుంచి స్టార్ట్ అవుతుంది. 121 నుంచి 128 వరకు ఫస్ట్ ప్యాసేజ్. సో ఇది ఎంత ప్యాసేజ్ అండ్ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్లు. అండ్ ఇక్కడ నెక్స్ట్ 129 నుంచి 135 వరకు సెకండ్ ప్యాసేజ్ ఉంటుంది. లాంగ్వేజ్ 2లో మనకు 2 ప్యాసేజెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన క్వశ్చన్లు. అండ్ 136 నుంచి 150 వరకు మనకు పెడగాలజీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ నేను ఇంగ్లీష్లో చదివి వీడియో చేస్తున్నాను, దాంట్లో కూడా పదే పదే చెప్పాను. సో నేను ఇంకా చెప్పి మిమ్మల్ని విసిగించాలనుకోవట్లేదు. సో డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ చదివేద్దాం. ఇవే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ పెడగాలజీ వీడియో చూడండి. ఓకే, నౌ స్టార్ట్ అవర్ క్లాస్. మూల్యాంకనం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరికాదు? మూల్యాంకనం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు? విద్యార్థి అభివృద్ధి వేగాన్ని మూల్యాంకనం చేయటంలో అది సహకరిస్తుంది. అది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలిగింది. ఆప్షన్ 3, అది విద్యార్థి యొక్క పూర్వ అభివృద్ధి గురించి సమగ్ర దృక్పథాన్ని ఇస్తుంది. ఆప్షన్ 4, అది విద్యార్థి యొక్క ప్రదర్శనకు సంబంధించి నిర్దిష్ట సాక్ష్యాన్ని ఇస్తుంది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలిగినది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అభ్యాసనలో ఖాళీలను చూసేందుకు తప్పులు విశ్లేషణ అవసరం. ఎందుకంటే అభ్యాసనలో ఖాళీలను చూసేందుకు తప్పుల విశ్లేషణ అవసరం. ఎందుకంటే అభ్యాసకులు అవగాహనలో లోపాన్ని, తప్పులను తెలియజేస్తాయి. తప్పుల భావన అభివృద్ధిని, ప్రేరణను చూపిస్తాయి. ఎక్కువ తప్పులు అభ్యాసకుల ఉదాసీనత వలన జరుగుతాయి. తప్పులనేవి అభ్యాసకులకు మనసులోనికి చూడటానికి, వాళ్ళ అభ్యాసన దశ తెలుసుకోవటానికి కిటికీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 138th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది స్టీఫెన్ క్రషన్ మానిటర్ సిద్ధాంతానికి సంబంధించి వాస్తవం కాదు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1, సముపార్జించినది నేర్చుకున్న దానిని పర్యవేక్షించడంలో సహకరిస్తుంది. అభ్యాసకుడు సూత్రాలకు సంబంధించి తగిన జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే పర్యవేక్షించగలుగుతాడు. ఆప్షన్ 2, దీన్ని ద్వితీయ భాషా సముపార్జన సందర్భంలో వాడుతాడు. అది సముపార్జన అభ్యాసనల మధ్య సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాదు. కాబట్టి సముపార్జించినది నేర్చుకున్న దాని పర్యవేక్షించడంలో సహకరిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రూపొందుతున్న మూల్యాంకనానికి ఈ క్రింది వాటిలో ఏది ఉదాహరణ కాదు? ఒక కాలంలో విస్తరించి ఉండే అవగాహనను పరీక్షలు మరియు కొన్ని ఇతర కార్యకలాపాలు సమ్మేళనం. ఆప్షన్ 2, సెక్షన్ అంతటా ఉండే చిన్న పరీక్షలు, సమవుజ్జి సమీక్షలకు సంబంధించి మూల్యాంకన వ్యూహాలు. ఆప్షన్ 3, సెషన్ మొత్తంలో జరిగే మౌఖిక మరియు లిఖిత కార్యకలాపాలు, పాత్ర ప్రదర్శన, రోల్ ప్లే మొదలైనవి. సెషన్ చివర టర్మ్లో ఉండేది. రూపాంతర మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే కరెక్ట్ కానిది ఏంటంటే సెక్షన్ చివరిలో టర్మ్ పేపర్ జరిగేది సమ్మేటివ్ ఎగ్జామ్కి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్, ఎందుకంటే కానిది అడిగాడు కాబట్టి. నెక్స్ట్, ఒక ప్రారంభ పాఠకుడు వచన విషయం
సంస్కృతి అంశాలు మొదలైన వాటికి సంబంధించి ఒక వాచకపు అర్థం కోసం తన సాధారణ జ్ఞానాన్ని వాడడాన్ని ఏమంటారు? క్రింద నుంచి పై పద్ధతి, పైనుంచి క్రింది పద్ధతి, క్రిందకు పద్ధతి, టాప్ అప్ పద్ధతి. క్రిందకు పద్ధతి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఏది వాచక అవగాహనలో పదజాల అభివృద్ధిలో వ్యవహరించదు? విషయ వ్యూహం, బొమ్మల నిఘంటువు, పదవ్యూహం, అక్షరమాల చార్ట్లు పదజాల అభివృద్ధిలో వ్యవహరించదు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 142. రెండు ప్రధాన మూల్యాంకనాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? కరెక్ట్. ఏది సరైనది? రూపొందుతున్న మూల్యాంకనం అభ్యాసన దశ అంతటా నిరంతరంగా ఉంటుంది. సంకలిత మూల్యాంకనం అభ్యాసన దశకు ముందు తరువాత చేయబడుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ ముందు తర్వాత. రూపొందుతున్న మూల్యాంకనం అభ్యాసన కార్యకలాపం మీద కంటే రూపం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. సంకలిత మూల్యాంకనం ఆ సంవత్సరంలో జరిగిన అన్ని మూల్యాంకన రూపాల మొత్తం రాశి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపొందుతున్న మూల్యాంకన అభ్యాసన దశ అంతటా నిరంతరంగా ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంటు కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది కలుపుకుపోయి తరగతి గది సృష్టించటంలో సహాయకారి కాదు? ఈ క్రింది వాటిలో ఏది కలుపుకుపోయి తరగతి గది సృష్టించడంలో ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్స్ గది సృష్టించడంలో సహాయకారిగా కాదు. ఆప్షన్ 1 బహుళ భాషా పద్ధతి అవలంబించటం, కొంతమంది విద్యార్థులను తరగతి గదిలో పర్యవేక్షకులుగా ఉంచటం, సమఉజ్జీ సంవాదం మరియు ఫీడ్బ్యాక్ వ్యవస్థ, బృంద కార్యకలాపం ఇవ్వటం. సో కొంతమంది విద్యార్థులను తరగతి గదిలో పర్యవేక్షకులుగా ఉంచడం. ఈ కొంతమంది అనే ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్లో పిల్లలందరూ వస్తారు. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. అదే మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్రింది లక్షణాలు ఉన్న పిల్లల్లో Pని Bగా, 6ని 9గా చదవడంలో సాధారణంగా జరిగే తప్పులు: డిస్లేషియా. రీడింగ్ డిసబిలిటీని మనం డిస్లేషియాగా చెప్తాం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక పరస్పర భాషా ప్రసార నైపుణ్యాలు ఇలా అంటారు. ఏమంటారు? బిక్స్ అని అంటారు. బిక్స్ బేసిక్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేటివ్ స్కిల్స్. సో రోజువారీ భావ ప్రసారాలలో వాడే భాష. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం రోజువారీ వాడక భాషనే మనం ప్రాథమిక పరస్పర భాషా ప్రసారం అని, భావ ప్రసార నైపుణ్యాలని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో బిక్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హిందీ మాట్లాడే వాళ్లకు ద్వితీయ భాషగా ఇంగ్లీష్ను బోధిస్తున్న ఉపాధ్యాయురాలు విద్యార్థులకు స్పష్టంగా నియమాలు చెప్పకుండా చిన్న చిన్న ఇంగ్లీష్ సంభాషణలు చేసే అవకాశం కల్పిస్తుంది. ఆమె ఉదాహరణలు ఇస్తే వాళ్ళు తమ సంభాషణలో వాడుతారు. క్రమంగా ఉపాధ్యాయుల సహాయంతో తమకు తాముగా సూత్రాలతో ముందుకు వస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న పద్ధతి భావ ప్రసార పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి, వ్యాకరణ అనువాద పద్ధతి, ఆడియో లింగ్వల్ పద్ధతి. ఇక్కడ వచ్చింది ఏంటంటే భావ ప్రసార పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ భావప్రసార పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరి, ఏ లక్షణం కాదు? స్పష్టంగా బోధించడానికి బదులుగా వ్యాకరణ సూత్రాలను కనుగొనడం, భావప్రసార సామర్థ్యాన్ని వృద్ధి చేయడం, రూపం మీద కార్యశీలత మీద ఎక్కువ దృష్టి పెట్టడం, సందర్భాన్ని అనుగుణంగా ఉండే భాష వాడడం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపం మీద కార్యశీలత మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. బహుళ భాషావాదాన్ని, బహుళ సంస్కృతివాదాన్ని ప్రచారం చేయడానికి అత్యంత ప్రసంగిత కలిగిన కథలు ఏ ప్రక్రియకు సంబంధించినవి? సైన్స్ ఫిక్షన్, పెద్ద కథలు, జానపద గాథలు, ఆత్మకథలు. సో జానపద గాథలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లల సాహిత్యానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది కోరుకోదగినది కాదు? సాహిత్యానికి సంబంధించి కోరుకోదగినది కాదు. పెద్ద సైజు ఫాంట్ మరియు సంచిత పదాలు, ఆకర్షణీయమైన బొమ్మలు, జంతువు పాత్రలు, స్పష్టమైన నైతిక విలువలు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది ఉన్నత స్థాయి అభ్యాస రంగం కాదు? సో ప్రభావశీలి, సైకోమోటర్, జ్ఞానగ్రహణ, సాంఘిక సంస్కృతి, సోషో కల్చరల్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్, కాంగ్నిటివ్ డొమైన్. సో కరెక్ట్ కానిది ఏంటంటే ఆప్షన్ 4 సాంఘిక సంస్కృతి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి మనకు డిసెంబర్ 2024 14th రోజు సాటర్డే రోజు జరిగిన పేపర్ 1 యొక్క ప్యాసేజ్ అయితే అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, అది నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.